హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వీడియోలో జిల్లా కోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒక డిస్టిక్కి. సో ఇదైతే వచ్చేసి మీ సొంత డిస్టిక్ అయితే సొంత ఊరిలోనే మీకు జాబ్ చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నారు. దీనికి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. వెంటనే అప్లై అయితే చేసుకోండి. అలాగే దీనికి ఎటువంటి ఫీ అయితే లేదు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు అండ్ ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. అండ్ 2 పొజిషన్స్ అయితే పడ్డాయి. ఆఫీస్ అసిస్టెంట్, సబార్డినేట్, ప్యూన్స్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో కనుక అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూసినట్లయితే. సో ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఎడ్యుకేషన్ ఛానల్స్కి ఈ సపోర్ట్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. మాకు కూడా ఇంకా మోటివేషన్గా ఉంటుంది చేయడానికి వీడియోస్ అనేది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ ఒక్కసారి చూడకపోతే క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టాప్ వీడియోస్ అయితే ఉన్నాయి. అన్నీ యాక్టివ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూసుకుని అప్లై చేయడం ఒక్కటే ఆలస్యం అయితే ఉంది. వెంటనే చూసుకుని అప్లై అయితే చేసేయండి. అలాగే షార్ట్స్ రూపంలో మేము ఏమైనా ఇంపార్టెంట్ పర్మనెంట్ అప్డేట్స్ ఉంటే మాత్రం వెంటనే ఇలా షార్ట్స్ చేసేస్తూ ఉంటాము. అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్స్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. 2 వేకెన్సీస్, 18,500 రూపీస్ అయితే ఇస్తారు. దీనికి గ్రాడ్యుయేషన్ చేసి బేసిక్ వర్డ్ ప్రాసెసింగ్ స్కిల్స్, ఎబిలిటీ టు ఆపరేట్ కంప్యూటర్ అయితే వచ్చి ఉండాలి. అలాగే మీకు గుడ్ టైపింగ్ స్పీడ్ విత్ ప్రాపర్ సెట్టింగ్ ఆఫ్ పిటిషన్. సో పిటిషన్ ఎలా ప్రాపర్ సెట్టింగ్లో అలా టైపింగ్ అయితే వచ్చి ఉండాలి, వాళ్ళు నేర్పిస్తారు. ఎబిలిటీ టు టేక్ డిక్టేషన్ అండ్ ప్రిపేర్ ఫైల్స్ ప్రజెంటేషన్ ఇన్ ద కోర్స్ సంబంధించింది కాబట్టి కోర్స్ రిలేటెడ్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఫైల్ మెయింటెనెన్స్, ప్రాసెసింగ్ నాలెడ్జ్ ఇవన్నీ ఉండాలి. మీకు ఇవన్నీ వస్తే ఆఫీస్ అసిస్టెంట్కి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్స్, ప్యూన్స్ అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా 15,000 అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ హీ ఆర్ హర్ పాస్డ్ సెకండరీ స్కూల్ ఆర్ ఈక్వివాలెంట్. సో మీరు ఎస్ఎస్సి కానీ రిలేటెడ్ పాస్ అయితే సరిపోతుంది. ఆర్ ఈక్వివాలెంట్ చేసిన అన్లెస్ హీ ఆర్ హర్ హ్యాస్ పాస్డ్ 7th క్లాస్, పాస్డ్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ తెలుగు, ఉర్దూ, హిందీ. అప్లికేషన్స్ హ్యావింగ్ క్వాలిఫికేషన్ ఓవర్ అండ్ అబోవ్ విల్ బీ ప్రిఫర్డ్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు 7th క్లాస్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. సో అంటే 10th క్లాస్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 7th నుంచి 10thలో మీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్స్ అండ్ ప్యూన్స్కి 15,000 ఇస్తామని చెప్తున్నారు క్లియర్గా. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ కనుక ఇక్కడ కిందకు వచ్చినట్లయితే 18 to 42 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ అయితే ఉండాలి. సో దీనికైతే వచ్చేసి ఎలా అప్లై చేయాలంటే దీనికి లాస్ట్ డేట్ 14/8/2024 5 PM లోపల పంపించాలి. అండ్ అప్లికేషన్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ పెట్టి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇక్కడ హస్బెండ్ నేమ్, సెక్స్ మేల్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ విత్ కరెస్పాండెన్స్, మొబైల్ నెంబర్, పర్మనెంట్ అడ్రస్, మీరు ఏ కేటగిరీ. సో మీరు ఏమైనా ఫిజికల్ డిజబిలిటీ ఉందా అంటే నో రాయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఉన్నవాళ్ళు ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ ఉంటే నో, ఎస్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే, అదర్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఏమైనా ఉంటే అది మెన్షన్ చేయండి. ఏవీ లేకపోతే నాట్ అప్లికేబుల్ అని అయితే రాసేయండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి పక్కా. సో ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, మీకు దీనికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది రాసేయచ్చు. డిక్లరేషన్ దగ్గర అయితే వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, స్టేషన్, డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి, అంటే మీ ప్లేస్. ఫ్రెండ్స్, ఇవన్నీ ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఎవరికి పంపించాలంటే హానరబుల్ చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనంతపురం డిస్ట్రిక్ట్కి అయితే పంపించాలి. ఇప్పట్లోగా అంటే 14/8/2024 5 PM కల్లా వీళ్ళకి వెళ్ళిపోవాలి. ఒకవేళ వెళ్ళలేదు అంటే మాత్రం వీళ్ళైతే వచ్చేసి మీ అప్లికేషన్ అయితే తీసుకోరు. సో ఎగ్జాక్ట్గా ఈ డేట్లోనే వెళ్ళిపోవాలని చెప్పండి. పోస్టల్ ఆఫీస్లో అడగండి ఫ్రెండ్స్, పోస్టల్ స్టాంప్ ఎంత అతికించాలి వెళ్తుంది అనేసి. సో ఇక్కడ అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నామని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదైతే వచ్చేసి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంపౌండ్, అనంతపురం నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియచేయండి, తెలుసుకుని అయితే అప్లై అయితే చేసుకుంటారు. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.